ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీకందరికీ శుభములు కలుగునుగాక. దేవుని కృపలో మీరంతా బాగున్నారు కదా. నేనైతే చాలా బాగున్నాను. ఈ సమయం మనం దేవునికి ఇద్దాం. దేవునికి మన వాక్యంలోనికి వెళ్ళే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మీరంతా కూడా ప్రార్థనలో నాతో పాటు మీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడని, ఆయన కృపా సమృద్ధిలోంచి మన ప్రతి అవసరతను తీరుస్తాడని, మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా మనకి ఇవ్వగల శక్తివంతుడని, సమర్థుడని మీరు నమ్మి విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు ప్రభువా. తండ్రి నాయన, అనుదినము అనుక్షణము మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి మీ సజీవ రెక్కల్లో ఉంచి అయ్యా మరొక సమయాన్ని మాకు ఇచ్చినందుకు నిన్ను ఆరాధించే భాగ్యాన్ని, నిన్ను కీర్తించే భాగ్యాన్ని, నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని, బోధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీ ఆత్మ సంచారము మా మధ్య ఉన్నందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మేము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా ఇవ్వగల శక్తిమంతుడివని, సమర్థుడివని అయ్యా మేము లోకం వైపు మనుషుల వైపు చూడకుండా మీ వైపే చూస్తున్నాము తండ్రి. పరమ తండ్రి, మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావయ్యా. నీకే స్తోత్రాలయ్యా. నీ ఆత్మశక్తితో నింపి బలపరచండి అయ్యా తండ్రి. నీ సిలువ ధ్యానములు తండ్రి శ్రమల దినాల్ని లోకమంతా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రభా, సార్వత్రిక ప్రతి సంఘము కూడా తండ్రి నాయన ఈ నీ యొక్క 40 దినాలు శ్రమల దినాలని ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధిలో ప్రభా తండ్రి ఆరాధిస్తున్న ప్రతి సంఘము ఎత్తబడునుగాక తండ్రి. అలాగే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ప్రభా బలపరిచి నీ ఆత్మశక్తితో నింపి, నీ బలమైన ఆత్మ వరాలతో, ఫలాలతో, దీవెలతో, ఆశీర్వాదాలతో నింపి మహిమ నుంచి అధిక మహిమలోకి మమ్మల్ని అందరినీ బలపరిచి నీ సేవలో బలమైన సాధనాలుగా వాడుకోమని, నీ బలమైన ఆత్మశక్తితో నింపి విశాలమైన స్థలాల్లో విశాలమైన మందిరాలు ఇచ్చి అనేక కోట్ల ఆత్మలు రక్షింపబడినట్లు నీ కృప, కాపుదల, ఆశీర్వాదం, పరిశుద్ధాత్మశక్తితో మమ్మల్ని నింపి నీ సాధనాలుగా మమ్మల్ని వాడుకోమని, నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మీరే నాలో ఉండి మాట్లాడి సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ దిన వాక్యాంశము భూమి మీద ఉన్న మన గుడారము అనగా ఈ గుడారం అనేది మన శరీరం. ఆత్మకు రక్షణగా మనకి ఈ గుడారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కానీ మనం ఏమనుకుంటాం, ఈ గుడారాన్ని పోషిస్తాము, మనం ఈ గుడారమే శాశ్వతం అనుకుంటూ, ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ మనం జీవిస్తాం. కాకపోతే ఈ గుడారం ఆరోగ్యంగా ఉంటేనే మన ఆత్మ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఈ గుడారాన్ని మనం కాపాడుకోవాలి. కాకపోతే ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ, ఇదే నిత్య నివాసం అనుకుంటూ మనం మర్చిపోయి జీవించకూడదు. అంధకారంలో, చీకట్లో ఉండకూడదు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఈ లోకానికి వెలుగుగా యేసయ్య వచ్చారు. కాబట్టి ఆయన వెలుగులోనికి మనం వచ్చి ఈ లోకంలో ఉన్నటువంటి చీకటి అంతటిని మనము పారదోలాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ ఎవరైతే పొందుకుంటారో అప్పుడే వారిలో ఉన్న చీకటి బయటకు పోతుంది. కానీ అంతవరకు చీకటితో, అంధకారంతో, దురాత్మశక్తులతో నింపబడి వెలుగులోనికి రాలేని స్థితిలో, వినలేని స్థితిలో, గ్రహించలేని స్థితిలో ఉంటారు. అందుకే వినే చెవి, గ్రహించే మనసు ఈ ప్రభువా అని మనం ప్రార్థిస్తాం. వినే చెవులు, చెవి గలవాడు వినుగాక అంటారు యేసు ప్రభువారు. అందుకని చెవులు ఉంటాయి కానీ వినలేము, కళ్ళు ఉంటాయి కానీ చూడలేరు, హృదయం ఉంటుంది కానీ గ్రహించలేని స్థితిలో అటువంటి అంధకారంలోకి అపవాది తీసుకెళ్ళిపోతాడు. అందుకని అపవాది శక్తులన్నిటి మీద మనం విజయాన్ని పొందుకోవాలంటే, అందుకే ఈ లెంట్ డేస్, శ్రమల దినాలు, లెంట్ డేస్ అనగా ఈ శ్రమల దినాల్లో మనము ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపి మనం ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మనం పొందుకుంటాం. రక్షింపబడి మనం నామకార్థ క్రైస్తవ్యంతో ఉండిపోతే మనము ఆయన శక్తిని పొందుకోలేము. నామకార్థంగా
మేము దేవుణ్ణి నమ్ముకున్నాము అనేటటువంటి తృప్తితో జీవిస్తాం తప్ప అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను మనం చూడలేము. మనము శక్తిని పొందుకోలేము. ఆయన శక్తిని పొందుకుంటేనే, ఆయన అభిషేకం మనలో ఉన్నప్పుడే మనము ప్రవచించిన ప్రతి ప్రవచనం కూడా నెరవేర్చబడుతుంది. అందుకని మనం ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన అనేది చాలా ముఖ్యమని యేసుప్రభు వారే చెప్తారు. ఉపవాస ప్రార్థన ద్వారానే మీరు జయిస్తారు అంటారు. అలా అని మనం ఎంతవరకు ఉండగలిగితే అంతవరకే. ఉపవాసం ఉన్నామంటే ప్రార్థనలో ఉండాలి. ఉపవాసం నామకార్థంగా ఉన్నాము మనం అని హిందువుల్లాగా ఉండొద్దు. మనం ఉపవాసం ఉండాలి, ఇలాగే తినాలి, ఇదే తినాలి, అన్నం తినకూడదు, ఫ్రూట్స్ తినొచ్చు, లేదా టిఫిన్ తినొచ్చు, ఇలా అంటారు వాళ్ళు. అలా కాదు. మనం ఏం చేయాలంటే, మనం ఉపవాసం ఉండేది ఎందుకు? ప్రార్థన చేయడానికి, ఆయన శక్తిని పొందుకోవడానికి, ఆయన ఆత్మ మనలో బలపడి జీవించడం కోసం. కాబట్టి మనం ఏం చేయాలి? ఉపవాసం ఉన్నామంటే ప్రార్థనలో ఉండాలి తప్ప నామకార్థంగా ఉపవాసం ఉండి మనం వ్యర్థమైన పనులతో ఉన్నట్లయితే ఆ ఉపవాసం వ్యర్థమే. మనం ఉపవాసం ఉన్నామంటే దేవునిలో గడపాలి. దేవునిలో గడపడం అంటే మనం ఆకలితో ఉన్నప్పుడు మనము ఈ సమయాన్ని దేవునికి కేటాయించాము అనేటటువంటి ఆలోచనతో మనం ఉపవాసం ఉండి ప్రార్థిస్తాం. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడి ఆత్మీయ ఫలాలను, వరాలను మనం పొందుకుంటాం. అంతేకాని ఉపవాసం ఉండాలి కాబట్టి అని మనం కడుపు మార్చుకోవడం కాదు. కడుపు మార్చుకుంటే మనము దేవుని శక్తిని పొందుకోలేం. కానీ దేవుని దగ్గర కనిపెడితే, ప్రార్థిస్తే మనము ఆయన శక్తిని, ఆయన అభిషేకాన్ని మనం పొందుకుంటాం. ఎక్కువ సమయం దేవునిలో గడపడం ద్వారా మనము ఆత్మశక్తితో నింపబడతాం. కాబట్టి మనము ఉపవాసం ఉన్నామంటే ఆ ఉపవాస దినాన్ని, ఉపవాస సమయాన్ని దేవుని కొరకు కనిపెట్టాలి తప్ప లోక సంబంధమైన పనులతో వ్యర్థంగా మాత్రం మనము జరపకూడదని దేవుని వాక్యంలోనే వ్రాయబడి ఉంది. మీరు తల అంటుకొని మీ ముఖం కడుగుకొని మీరు నీరసించిపోయినట్టు ఉండకండి. నేను ఉపవాసం ఉన్నానని ఇతరులకు కనపడాలని మీరు ఉండొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఉపవాసం ఉన్నట్టు ఎవరికి కూడా మనకు చెప్పవసరం లేదు. దేవునికి తెలిస్తే చాలు. అందుకని ఉపవాసం ఉన్నామని మనం ఇతరులకి మనము గ్రేట్గా చూపించుకోవాలని కాకుండా దేవుని యందు మనం భయము భక్తి కలిగి దేవునికే మనం ప్రతిదీ కూడా తెలియాలి తప్ప మనుషులకి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉన్నామంటే ప్రార్థన చేయాలి. ఈ దినం మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. భూమి మీద ఉన్న గుడారము అనగా తెలుసుకుందాం. శరీరమే ఉన్నటువంటి ఈ గుడారము తాత్కాలికం. శరీరమైనటువంటి ఈ గుడారము తాత్కాలికమైనది. కానీ మనకి నిత్యమైనటువంటిది ఎక్కడుంది? పరమందు ఉన్నది. కాబట్టి మనము పరలోక సంబంధంలో, మనము ఈ లోక సంబంధం కాదు. ఎప్పుడైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచామో మనం అందరం కూడా దేవుని సంబంధులం, దేవుని బిడ్డలం. కాబట్టి ఈ లోకంతో మనకి సంబంధం లేదు. అలాగని ఈ లోకంలో దేనిని మనం పట్టించుకోకూడదని కాదు. ఈ లోకంలో ఉంటాం కానీ ఈ లోక పాపం మనల్ని అంటకూడదు. దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు కలిగి మనము జీవించాలి. ఈ దిన వాక్యాంశము 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదాం. ఏంటంట? శిథిలమైపోయేటటువంటి ఈ గుడారం అంటే మనలో ప్రాణం ఉన్నంతసేపే ఈ శరీరానికి విలువ. ఈ శరీరము అంతవరకు ఒక పేరు పెట్టి పిలుస్తారు. చనిపోయిన తర్వాత బాడీ అంటారు. ఆ డెడ్ బాడీని తీసేయండి అంటారు. అంటే శరీరంలో ఎప్పుడైతే ప్రాణం ఉండదో ఆ యొక్క శరీరానికి విలువ లేదు. అందుకని మనలో ఉన్న ఆత్మ ఎంత విలువైనదో మనం గ్రహించవచ్చు. ఆత్మ దేవుని పెట్టు దీపము. ఆ దీపాన్ని మనం ఏం చేయాలి? పాడు చేయకూడదంట. ఎవరిని కూడా మనము పాడు చేయకూడదు, ఎవరిని మనము బాధ పెట్టకూడదు. తెలిసి తెలియక మనం బాధ పెట్టినా వాళ్ళని మనము క్షమించాలి. క్షమించమని అడిగినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనం క్షమించమనడం లేదంటే మనలో అంధకారం ఉందని మనం గుర్తించాలి. మనం ఇంకా చీకట్లోనే ఉన్నామని, వెలుగును చూడలేని స్థితిలో ఉన్నామని మనం గ్రహించాలి. ఇతరులు మనం క్షమించలేకపోతున్నామంటే మనము కూడా చీకటి సంబంధాలమే అని గ్రహించాలి. ఎందుకు నేను క్షమించలేకపోతున్నానని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో మనం అప్పుడు మనలో ఉన్నటువంటి చీకటిని తరిమి కొడతాం.
అంతవరకు మనలో చీకటి పరిపాలిస్తూ ఉంటుంది. చీకటికి గుర్తు ఎవరు? అపవాది. అపవాది మనలో ఉన్నప్పుడు ఇతరులు మనం క్షమించలేము. దేవునికి లోబడినప్పుడు, దేవుని యందు మనము విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని మీద మనం ఆధారపడినప్పుడు చీకటిని దేవుడు తరిమి కొడతాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం వెలుగు సంబంధం కాబట్టి వెలుగు మార్గంలో మనం నడుచుకోవాలి. వెలుగులో పాపం చేయగలరు ఎవరైనా? చీకటిలోనే తప్పులు పాపాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనము వెలుగు సంబంధం కాబట్టి మనము చీకటికి ఎంత మాత్రము కూడా తావివ్వకూడదు. మనం వెలుగు సంబంధం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి, ఇతరుల్ని వెలిగించాలి. ఆ స్థితిలో మనం ఉండాలి. కానీ చీకటి సంబంధాలతో మనం కలిసి జీవించకూడదు. కలిసి జీవించడం అంటే చీకటికి వెలుగుకి పొంతనెక్కడ అంటాడు. చీకటి సంబంధులు ఎలా ఉంటారు? చెడు మార్గంలో నడుస్తారు, చెడు తలంపులు కలిగి ఉంటారు, చెడు ఆలోచనలు కలిగి ఉంటారు, తప్పుడు మార్గంలో నడుస్తూ ఉంటారు. వాటిని మనం పాటించకూడదు. అందుకని మనము ఈ లోకంలో ఉన్నాం కాబట్టి అన్యులు విశ్వాసులు కూడా కలిసి జీవించాలి, అందరినీ ప్రేమించాలి. మనం ప్రేమను చూసి వాళ్ళు మారుమనసు పొందాలి. దేవుని ప్రేమ ఎలా ఉంటుందా? దేవుని ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారా? రక్షింపబడినటువంటి విశ్వాసులు ఎలా ఉంటారా అని వాళ్ళు తెలుసుకోవాలి అంటే దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు మనలో ఉండాలంటే, దేవుని ప్రేమ మనలో ఉండాలంటే ఏం చేయాలి? చీకటిని విడిచిపెట్టి వెలుగులో మనం జీవించాలి. జీవించినప్పుడు ఇతరులకు మనము వెలుగుకరంగా ఉంటాము. మీరు లోకానికి వెలుగు, ఉప్పు అన్నారు యేసుప్రభు. అందుకని మనం వెలుగు సంబంధం కాబట్టి చీకటిని తరిమి కొట్టి వెలుగుతూ ఉండాలి, ఇతరులను మనం వెలిగించాలి. ఈ దినం మన సబ్జెక్టులోకి వెళ్దాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము. ఎవరి చేత కట్టబడిందంట? ఈ శిథిలమైపోయేటటువంటి ఈ గుడారం కొరకు కాకుండా మనము చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకము. చేతి పని కాక అది ఏంటి? మనం ఎలా కట్టుకుంటాం? ఈ లోకంలో ఉన్న ఇల్లు చేతితో కట్టుకుంటాం, ఈ గుడారాన్ని చేతితో కట్టుకుంటాం. శిథిలమైపోయేటటువంటి ఈ లోక సంబంధమైనటువంటి గృహాల్లాగా మీరు ఉండొద్దు. పరలోక సంబంధమైనటువంటి చేతి పని కాక దేవుని చేత కట్టబడినది. దేవుని చేత కట్టబడింది ఎలా ఉంటుంది? నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదాం. నిత్యమైన నివాసం మనకి ఎక్కడున్నది? పరలోకమందు ఉన్నది. అనగా మహిమ శరీరాన్ని మనము దాల్చుకుంటాం. ఈ శిథిలమైపోయేటటువంటి శరీరము ఇక్కడ మట్టిలో కలిసిపోతుంది. ఎందుకంటే మనం మట్టిలో పుట్టాం కాబట్టి మట్టిలోనే ఈ శరీరం కలిసిపోతే మనం మళ్ళీ జీవిస్తాం అనేటటువంటి నిరీక్షణ మనకు ఉండాలి. ఈ లోకంలో పుట్టాము, చనిపోతే మట్టిలో కలిసిపోతాం, అయిపోయిన జీవితం ఇంతే అని మనము అనుకోవద్దు. దేవుని బిడ్డలకి నిరీక్షణ ఉండాలి. ఎందుకు? మనం నిత్యము ఆయనతో పాటు జీవిస్తాం కాబట్టి ఈ ఆత్మకి చావు లేదు. శరీరానికి మాత్రమే మరణం ఉంది, కానీ ఆత్మకు మరణం లేదు. ఈ ఆత్మ ఎప్పుడు కూడా నిత్యము జీవిస్తుంది. అలాగని రక్షింపబడిన వారి ఆత్మ జీవిస్తుందా? రక్షణ లేని వారి ఆత్మ జీవించదా అని కాదు. అందరి ఆత్మ జీవింపచేసేటటువంటి ఆత్మగాని ఈ లోకంలో పుట్టించాడు దేవుడు. కానీ ఈ ఆత్మకి మరణం లేదని గ్రహించి ఈ చనిపోతే ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుందని మనం ఈ భూలోకంలో ఉండగానే మనము గ్రహించుకున్నప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచుతాం. గ్రహించుకున్నటువంటి మనోనేత్రాలు తెరవబడినటువంటి వారు ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకున్నప్పుడు ఆయనతో పాటు మనము మహిమ శరీరాన్ని దాల్చుకుంటాం. మనము ఈ శరీరానికి వస్త్రహీనతతో ఉండం. మనం ఈ శరీరానికి మహిమ శరీరాన్ని దాల్చుకుని ఎత్తబడుతుంది అన్నమాట. ఈ మట్టి శరీరము పరలోకానికి ఎత్తబడదు. ఈ మట్టి శరీరం ఇక్కడే విలువబడుతుంది. మహిమ శరీరాన్ని దాల్చుకుని ఎత్తబడతాం. ఈ లోకంలో మనం బ్రతికి ఉండగా యేసుప్రభు వారు వచ్చిన మహిమ శరీరం దాల్చుకుని ఉన్న ఫలంగానే మనం ఎత్తబడతాం. లేదా ఈ లోకంలో మనం చనిపోయినప్పటికి కూడా మనకి దేవుడు మహిమ శరీరంతో ఆయనతో పాటు మనల్ని పరలోక రాజ్యంలో శాశ్వతమైనటువంటి నివాసము అనగా మహిమ శరీరాన్ని దాల్చుకుని దేవునితో పాటు నిత్యము మనం ఉంటామని ఈ వాక్యానికి అర్థం. అయితే కట్టబడలేదు. అది ఎలాగుంది? స్థిరమైనది. దేవుని పట్టణము మనుషులతో కట్టబడింది కాదు, దేవుడు కట్టినటువంటి నివాసం అది. కాబట్టి ఆ నివాసానికి
స్థిరముగా ఉంటుంది తప్ప అది శిథిలమైపోదు. శిథిలమైపోయేటటువంటి ఈ శరీరము ఇక్కడే శిథిలమైపోద్ది, మట్టిలో కలిసిపోద్ది. మహిమ శరీరము ఎప్పటికీ కూడా శిథిలం అవ్వదు. అది నిత్యమైన నివాసముగా ఆయనతో పాటు పరమందు మనం ఉంటాం. అయితే యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నారు. ఏమనంటే, మీ హృదయము కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచండి. మీ యొక్క హృదయాలను కలవరపడనీయకండి, అంటే భయపడకండి. మీరు భయపడకుండా దేవుని యందు ఎలాగైతే విశ్వాసం ఉంచుతున్నారో, దేవుడు అంటే యేసుప్రభు దేవుడు కాడా అని కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిలో త్రిత్వము కలిగినటువంటి దేవుడు యేసయ్య. ఆయన కుమారుడు దేవుని తండ్రి మాటకి లోబడి ఈ లోకానికి వచ్చినటువంటి తండ్రికి ఏకైక కుమారుడు యేసుప్రభు వారు. తండ్రి మాటకి ఎలాగైతే లోబడుతున్నారో అలాగే నా మాటకు కూడా మీరు లోబడండి అంటున్నాడు. నా తండ్రి ఇంట మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు కాబట్టి నా యందు కూడా విశ్వాసం ఉంచండి. దేవుని యందు ఎలాగైతే విశ్వాసం ఉంచుతున్నారో నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నేను చెప్పిన మాటను మీరు నమ్మండి అని చెప్తున్నారు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. తండ్రి ఇంట ఏమున్నాయంట? అనేక నివాసాలు ఉన్నాయంట. మనకి మహిమ శరీరాన్ని తాల్చుకుని మనము ఆయనతో పాటు ఉండడానికి ఆయన స్థలాలను, గృహాలను మనకు అక్కడ పరమందు దాచి ఉంచి ఉన్నాడు. నివాసములు ఉన్నాయి, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవదును. మరలా వచ్చి తీసుకెళ్ళిపోతాడు. ఎప్పుడు వస్తాడు ఆయన? రెండవ రాకడలో నేను మళ్ళీ వస్తాను కాబట్టి మీరు సిద్ధపడి ఉండండి. నాతో పాటు మీరు కూడా ఉంటారు కాబట్టి నా మాటల యందు మీరు విశ్వాసం ఉంచండి. మీరు నమ్మి విశ్వాసం ఉంచితే నాతో పాటు మీరు ఉంటారు. పరమందు మీకు అనేక నివాసాలు ఉన్నాయి తండ్రి యొద్ద. ఆ స్థలాలలో మీరు ఉండులాగున నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తానని మాట ఇచ్చిన దేవుడు తప్పిపోయే దేవుడు కాదు. మాట ఇచ్చాడు, నేను మళ్ళీ వస్తాను, మీరు సిద్ధపడండి అని. మనం సిద్ధపడి ఆయన మాటకు లోబడి మనము ఎప్పుడైతే జీవిస్తామో ఆయనతో పాటు మనము ఎత్తబడతాం కాబట్టి మహిమ శరీరాన్ని మనం దాల్చుకోవాలి. కాబట్టి ఈ శిథిలమైపోయేటటువంటి ఈ శరీరం కొరకు మనము కాకుండా ఎత్తబడేటటువంటి మహిమ శరీరాన్ని స్థిరమైన నివాసం కొరకు మనము ఈ లోకంలో ఉండగానే మనము వెతకాలి. వెతకడం అంటే వెతకుడి దొరుకును, తట్టుడి తీయబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును మీరు అని యేసుప్రభు వారు చెప్తారు. వెదుకు వారికి నేను సమీపంగా ఉన్నాను, తట్టేవారికి నా తలుపు తెరుస్తాను అంటున్నారు. అంటే మనము ఎవరిని వెతకాలి? ఈ లోక సంబంధమైన వాటిని కాదు, యేసయ్యని వెతకాలి. మనం యేసయ్యని వెతికినప్పుడు ఆయన మనకు సమీపంగా ఉంటాడు కాబట్టి ఆయన యొద్దకు వచ్చేవాడిని ఎంత మాత్రం కూడా ఆయన త్రోసివేయడు. కాబట్టి మనం వెతికేది లోక సంబంధమైనవి కాదు, యేసు ప్రభువుని ఎతకాలి. మనం ఆయన వాక్యాన్ని ఎతకాలి. ఆయనను ఎందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందుకుంటే ఆయనతో పాటు మనం ఉండడానికి అనేకమైన నివాసాలు నా తండ్రి యొద్ద ఉన్నాయి, లేని ఎడల నేను మీతో చెప్తాను అంటున్నాడు. చూడండి, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియదు అని చెప్పాను. ఆయన వెళ్ళే మార్గము మీకు తెలియను అంటాడు. అన్నప్పుడు తోమా ఏమంటాడు? మాకు తెలియదు ప్రభువా ఎక్కడికి వెళ్ళాలి అని అన్నప్పుడు నేనే మార్గము సత్యము జీవమును అంటున్నాడు. ఇక్కడ 6వ వచనం చూడండి. యేసు తోమా, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడగగా యేసు, నేనే మార్గము సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని కూడా ఎరిగి ఎందురు అంటున్నాడు. ఎవరి ద్వారా? నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు రాలేడు అని స్టాంప్ వేసి చెప్తున్నారు యేసుప్రభు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారే తండ్రి యొద్ద ఉంటారు. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళే నాతో పాటు ఉంటారు. నేనే పరలోక రాజ్యానికి మార్గము సత్యము జీవం అనగా నేనే పరలోక రాజ్యానికి మార్గాన్ని, నా ద్వారానే మీరు రాగలరు. సత్యము అంటే నీతి, నేను చెప్పింది నిజం,
నేనే మార్గము, సత్యము, జీవము అనగా నాతో పాటు ఉన్న వాళ్ళు నిత్యము కూడా జీవిస్తారు. కాబట్టి జీవించే ఆత్మగా ఈ లోకానికి వచ్చాడు. ఆ యొక్క ఏం చేశాడంటే ఆదాము చనిపోయేటటువంటి ఆత్మగా ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభు వారు జీవింపజేసేటటువంటి ఆత్మగా వచ్చారు. మనం ఎప్పుడైతే ఆదాము సంతతిగా మనం ఈ లోకానికి వచ్చామో, మనము ఆ ఆదాము సంతానం కాబట్టి మనము ఈ లోకంలో మరణిస్తాం. కానీ ఆయన మరణించడం ఇష్టం లేక తండ్రి అయినటువంటి దేవుడు యేసుప్రభు అని ఈ లోకానికి పంపించి జీవింపచేసేటటువంటి ఆత్మగా కడపటి ఆదాముగా ఈ లోకానికి వచ్చాడు. మొదటి ఆదాము సంతతిగా మనం ఈ లోకానికి వచ్చాము. కడపటి ఆదాముకి దత్తపుత్రికలుగా మనల్ని దేవుడు చేర్చుకున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకుంటామో మనము దత్తపుత్రులం కాబట్టి ఆయన బిడ్డల్ని నాతో పాటు మీరు ఉంటారు. కాబట్టి నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాలేరని ఆయన నిశ్చయముగా యేసుప్రభు వారు చెప్పారు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి మనం మారుమనసు పొందుకొని రక్షణ పొందుకొని ఆయన మార్గంలో మనం నడిచిన యెడల పరలోక రాజ్యంలో ఆయనతో పాటు మనం ఉంటాం. ఇంకా వాక్యాన్ని చూద్దాం. 2వ వచనం చూద్దాం. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము. మనం ఎలా అంట దిగంబరులుగా మనం ఉండం. దిగంబరులుగా అంటే ఈ ఈ ఈ గుడారం అనేటటువంటి ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టినప్పుడు, మనం మట్టిలో పాతిపెట్టినప్పుడు, మనం మళ్ళీ ఆయన వచ్చినప్పుడు మనము దిగంబరులుగా ఆ యొక్క పాతిపెట్టినటువంటి మనము ఎత్తబడం, మహిమ శరీరాన్ని దాల్చుకుంటాం. అందుకని మనకి వస్త్రం ఉంటుంది. ఆయన మహిమ వస్త్రాన్ని, మహిమ శరీరాన్ని మనకి అనుగ్రహిస్తాడు. ఈ మట్టి శరీరం ఇక్కడే శిథిలమైపోతుంది. కానీ నిత్యమైనటువంటి గుడారం మనకి పరమందు ఉన్నదని మనం నమ్మి విశ్వాసం ఉంచిన యెడల మనము ఈ లోకంలో ఉండగానే మనం ఆయన మీద విశ్వాసం ఉంచితే నిత్యరాజ్యంలో మనం తప్పకుండా ఉంటాము అనేటటువంటి నిరీక్షణ కలవారమై జీవించాలి. కానీ స్థిరమైనటువంటి నివాసాన్ని మనం కట్టుకోవాలి. స్థిరమైన నివాసం అనగా యేసయ్య యందు విశ్వాసం ఉంచడమే. గుడారము అనగా శిథిలమైపోద్ది. గుడారము శాశ్వతంగా ఉండదు. తాత్కాలికంగా కట్టుకునేటటువంటి గుడారాల్లో ఇదివరకు నివసించేవారు. ఇల్లు కట్టుకోవడం రాక, ఇటుకలు లేక, సిమెంట్ లేక ఆ యొక్క అబ్రహాము దినాల్లో గుడారాలు వేసుకుని జీవించేవారు. అయితే తర్వాత స్థిరమైన ఇల్లులు కట్టుకున్నారు దేవుడు జ్ఞానం చేత. అలాగే ఇల్లు ఎలాగైతే స్థిరముగా ఉంటుందో ఈ భూలోకంలో, అలాగే మన ఆత్మ స్థిరమైనటువంటి నివాసము పరమందు మనకు ఉన్నది. కాబట్టి ఇల్లు మనకి పరలోకంలో ఉంది. ఈ లోకంలో ఉన్న ఈ శరీరము గుడారము తాత్కాలికం. అది ఎప్పుడైనా అది కూలిపోవచ్చు. గాలి వచ్చినా, వర్షం వచ్చినా ఎలాగైతే గుడారం కూలిపోద్దో, విస్తారమైన గాలి వచ్చినప్పుడు గుడారాలు ఎగిరిపోతాయి. కానీ ఈ స్థిరమైనటువంటి నివాసం పరమందు ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా జీవిస్తాం. ఈ గుడారం లాంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ శరీరం కోసం మనం కాకుండా, ఈ లోకం కోసం కాకుండా స్థిరమైనటువంటి గుడారం మనకు పరమందు ఉన్నదని గ్రహించి మహిమ శరీరం కోసం మనము ఈ లోకంలో ఉన్నంతకాలం మనము పాటుపడాలి తప్ప ఈ శిథిలమైపోయే ఈ శరీరం కోసమే మనము జీవించకూడదు. ఇంకా చూద్దాం. దిగంబరులం కాక వస్త్రము ధరించుకుని వారిగా కనబడదు. కాబట్టి పరలోకమును నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనని అపేక్షించుచు మన నివాసం ఎక్కడంటే దీనిపైన ధరించుకొని అపేక్షించుచు అనగా మహిమ శరీరాన్ని ఈ మట్టి శరీరం అనే ఈ మట్టి శిథిలమైపోయినటువంటి ఈ శరీరము నశించిపోయినప్పుడు, శిథిలమైపోయినప్పుడు మనము మహిమ శరీరాన్ని ధరించుకోవడానికి మనం సిద్ధముగా ఉండాలి అని ఈ వాక్యం సెలవిస్తుంది. మన నివాసం దీనిపైన ధరించుకొని అపేక్షించుచు అంటే ఆ మహిమ శరీరాన్ని దాల్చుకోవడానికి మనము అపేక్షించాలి, ఆశపడాలి. ఆశపడినప్పుడే మనకి ఏదైనా దొరుకుతుంది. ఆశ లేకపోతే మనం దేన్ని పొందుకోలేం. కాబట్టి ఆశగొన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానంటున్నాడు. మనము మహిమ శరీరాన్ని దాల్చాలని, ఆయన పరమందు మనం స్థిరమైనటువంటి నివాసంలో ఆయనతో పాటు మనం ఉండాలని మనం ఎప్పుడైతే ఆశగా ఉంటామో దాన్ని తప్పకుండా మనం పొందుకుంటాం.
దీనిలో మూలుగుచున్నాము. ఎలా అంట, ఆ యొక్క మహిమ శరీరాన్ని దాల్చుకోవడానికి మనం అపేక్షించాలి, కానీ అపేక్షించడానికి ఈ లోకంలో మనం మూలుగుచున్నాము అనగా కష్టపడుతున్నాము. ఆయన పరమందు ఉండడానికి ఈ లోకంలో ఉండగానే ప్రభువా నాకు మహిమ శరీరం దాల్చుకోవాలి, నీతో పాటు ఉండాలని మనం ఈ లోకంలో ఉన్నంతకాలం మూలుగుతూ మూలుగుతున్నాము అంటే అర్థం ఏంటంటే, ఈ గుడారంలో మన భారం మోసుకొని మూలుగుచున్నాము అంటే ఈ గుడారంలో మన భారాన్ని, ఈ లోక సంబంధమైనటువంటి భారాన్ని మోసుకుంటూ మూలుగుతూ బాధలతో శ్రమలతోనే మనం జీవిస్తున్నాము. అయినప్పటికీ కూడా ఈ శరీరము చనిపోవాలని కాదు, ఇప్పుడే ఎత్తబడాలని కాదు. మీరు ఎప్పుడొచ్చినా, మేము ఎప్పుడు నీ రాజ్యంలోనికి వచ్చినా, మేము మరణించినా మీ మహిమ శరీరాన్ని దాల్చుకుని మీతో పాటు ఉండాలి ప్రభు అని మనం ఎప్పుడు మూలుగుతూ ప్రార్థించాలి అంటున్నాడు. అంటే ఉన్నపలంగా మనం చనిపోవాలని కాదు, మనం ఎప్పుడు చనిపోయినా ఎప్పుడు యేసయ్య ఈ లోకానికి వచ్చినా మనం ఎలా ఉండాలి, సిద్ధపడి ఆయన మహిమ శరీరాన్ని దాల్చుకుని ఆయనతో పాటు ఉండడానికి పాటుపడాలి, శ్రమపడాలి. దానికోసమే మనము నిరీక్షణ కలిగి ఉండాలి. కానీ ఈ లోకం కోసమే మనం శ్రమ పడుతూ ఈ లోకమే మనకు శాశ్వతం అనుకుంటూ మనము జీవించకూడదని ఈ వాక్యం అర్థం. చూడండి, ఇక్కడ 4వ వచనం, గుడారములో ఉన్న మన భారము మోసుకొని మూలుగుచున్నాము, ఇది తీసివేయవలనని కాదు, అంటే చనిపోవాలని కాదు, ఇప్పుడున్న ఫలంగా చనిపోవాలని కాదు, కానీ మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. మత్స్యమైనటువంటి ఈ శరీరం, మత్స్యము అనగా శిథిలమైపోయేది. మనకి ఇక్కడ చూద్దాం, చూడండి 2 కొరింథీ 4వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచుచున్నాడు. ఈ వాక్యము పౌలు గారు చెప్తున్నారు. సువార్త ప్రకటించినప్పుడు కొరింథీయులకు చెప్తున్నారు, ఈ యొక్క బాహ్య పురుషుడు కృషించినను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచుచున్నాడు. ఈ లోక సంబంధమైన ఈ శరీరము మేము సువార్త ప్రకటించడానికి కృషించిపోతున్నా కానీ ఈ బాహ్య శరీరం కృషించిపోవచ్చు, ఈ బాహ్య శరీరం నీరసపడవచ్చు, కానీ ఆంతర్య పురుషుడు ఏం చేస్తున్నాడు, దినదినము మమ్మల్ని ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచుచున్నాడు. ఆంతర్య పురుషుడు అనగా మనలో ఉన్నటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఏం చేస్తాడు, మనల్ని పరిశుద్ధపరిచి, మనల్ని ధైర్యపరిచి, నూతనపరిచి, మనల్ని బలపరిచి వాడుకుంటాడు. ఈ శరీరానికి బలహీనత ఉంది, ఈ శరీరానికి మరణం ఉంది, కానీ ఆత్మకు బలహీనత లేదు, ఆత్మకి మరణం లేదు. ఆత్మను నూతనపరిచేది తండ్రి అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని నూతనపరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని ధైర్యపరుస్తాడు, మనల్ని వాడుకుంటాడు. కాబట్టి పౌలు గారు సువార్త ప్రకటించినప్పుడు ఆంతర్య పురుషుడు మమ్మల్ని, బాహ్య పురుషుడు కృషించుచున్న ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచుచున్నాడు అంటున్నాడు. అందుకే మనం సువార్త సేవలో ఎన్నో కష్టాలు, శ్రమలు, శోధనలు వచ్చినప్పటికి కూడా మన బాహ్య పురుషుడు కృషించిపోతున్నా అనగా ఈ శరీరం కృషించిపోతున్నా, ఈ లోక సంబంధమైనటువంటి శ్రమలను మనం బాధ పెడుతున్నా ఆంతర్య పురుషుడు మనల్ని దినదినము కూడా నూతనపరుస్తూ ఉంటాడని మనం ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సేవను కొనసాగించాలి. ఈ యొక్క లోక జీవితాన్ని మనము ముందుకు కొనసాగించాలి, విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. కానీ మనము ఈ లోక సంబంధమైనటువంటి ఈ చులకనైనటువంటి శ్రమలను మమ్మల్ని ఇబ్బంది పెట్టమని పౌలు గారు అంటారు. అయితే మేము దృశ్యమైన వాటిని 2 కొరింథీ 4వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. దృశ్యమైనవి అనగా నశించిపోయేవి చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. దృశ్యమైనది అనగా నశించిపోయేది, అదృశ్యమైనది స్థిరమైనది. ఈ దృశ్యమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ శరీరాన్ని, ఈ లోక సంబంధమైనటువంటి శ్రమలను మేము చూడడం కాకుండా అదృశ్యమైనటువంటి వాటిని నిదానించి చూస్తున్నాం. అంటే కనిపించే వాటిపైన కాకుండా కనిపించినటువంటి అదృశ్యమైనటువంటి దేవుని రాజ్యాన్ని మేము వెతుకుతున్నాం. కనిపించినటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం మేము ఎదురు చూస్తున్నాం. కనిపించినటువంటి మహిమ శరీరం కోసం
మేము ఎదురు చూస్తున్నామని పౌలు గారు చెప్తున్నారు. అందుకని మనం ఈ లోక సంబంధమైనటువంటివి కనిపించే వాటినే చూస్తూ మనము కృషించిపోకుండా, కృంగిపోకుండా మనం ఏం చేయాలి? కనిపించినటువంటి అదృశ్యమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క నిత్యమైనటువంటి స్థలం కోసం, నిత్యమైన రాజ్యం కోసం, మహిమ శరీరాన్ని దాల్చుకుని ఆయనతో పాటు నిత్యము ఉండడం కోసము మనం జీవించాలి. కానీ కనిపించేటటువంటి ఈ అదృశ్యమైన వాటిపైన మనసు పెట్టకుండా, కనిపించేటటువంటి ఈ శరీరము కృంగుబాటును బట్టి కానీ, ఈ శరీరకు సంబంధమైన బలహీనతల వైపు కానీ మనం చూడకుండా, అదృశ్యమైన వాటి యందు అనగా కనిపించినటువంటి పరలోక సంబంధమైనటువంటి మహిమ శరీరం కోసమే మనము ఆశపడాలి. దానికోసం మనం జీవించాలని పౌలు గారు చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రం ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారం కలుగు చేయుచున్నది. ఏంటంట? క్షణమాత్రమే మనకి ఈ లోకంలో శ్రమలు ఎంతకాలం ఉంటాయి? క్షణమాత్రం. అంటే మనకి ఈ లోకంలో ఎంతకాలమైనా ఉండొచ్చు. అది ఒక క్షణంతో పోలుస్తున్నారు పౌలు గారు. మనం ఈ లోకంలో ఎంతకాలం శ్రమలు అనుభవించినా అది క్షణం మాత్రం ఉండిపోతాయి. కానీ శాశ్వతంగా ఉండేది ఆయనతో పాటు. కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్య కూడా మనకి క్షణమాత్రంగా భావించాలని పౌలు గారు మనకు నేర్పిస్తున్నారు. ఈ లోకంలో మనకు 10 సంవత్సరాలు ఉండొచ్చు, 20 సంవత్సరాలు ఉండొచ్చు, జీవితాంతం మనకు శ్రమలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, రోగాలు ఉండొచ్చు. కానీ అది ఒక క్షణంగా పౌలు గారు భావిస్తున్నారు. క్షణమాత్రం ఉండేటటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి వాటిపై కాకుండా, ఈ చులకని శ్రమల వైపు కాకుండా, నిత్యము మనకి ఉండేటటువంటి నిత్యరాజ్యం కోసమే మేము పోరాడుతున్నామంటున్నాడు. నిత్యమైన శ్రమ కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన, మనం ఎప్పుడు శ్రమల్లో శోధింపబడుతున్నప్పుడు ఏం చేస్తామంట? మహిమ నుంచి అధిక మహిమలోకి దేవుడు మనల్ని తీసుకెళ్తూ ఉన్నాడని మనము భావించాలి, విశ్వాసం ఉంచాలి. అది నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏంటంట? నిత్యమైన మహిమ భారాన్ని కలుగజేయుచున్నది. ఈ చులకనైనటువంటి ఈ శ్రమల వైపు చూడకుండా నిత్యమైనటువంటి ఆయన మహిమ భారాన్ని మనము కలుగజేయుచున్నది. కాబట్టి నిత్యమైన మహిమను మనం పొందుకుంటాం. కాబట్టి ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి ఏంటంటే అనిత్యములు అనగా నశించిపోయేవి, అదృశ్యమైనవి నిత్యములు. నిత్యములు అనగా శాశ్వతంగా యుగ యుగాలు తరతరాలు మన ఆత్మ జీవిస్తూనే ఆయనతో పాటు మహిమ శరీరాన్ని దాల్చుకుని యేసయ్యతో మనము కూడా తండ్రి అయినటువంటి దేవుని యొద్ద పరలోకమందు మనకి నివాసాలు మనకోసం సిద్ధపరిచి ఉంచారని యేసుప్రభువు వారు చెప్తున్నారు. తండ్రి యొద్ద అనేకమైన నివాసాలు ఉన్నాయి, లేని యెడల నేను మీతో చెప్తాను, కాబట్టి నేను వస్తాను, మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తానని యేసుప్రభువు వారు చెప్పి ఉన్నారు. కాబట్టి ఆయన త్వరలో రానై ఉన్నాడు. ఎప్పుడైనా రావచ్చు, ఇప్పుడైనా రావచ్చు. ఎప్పుడొచ్చినా మనం ఎత్తబడగలిగేవారిగా మనం ఉండాలి. మహిమ శరీరాన్ని దాల్చుకోవాలి అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఈ చులకన శ్రమల వైపు చూడకుండా, దృశ్యమైన వాటి ఎందుకు పెట్టకుండా మనం అదృశ్యమైనటువంటి కనిపించని వాటి పరలోక సంబంధమైనటువంటి మహిమ శరీరం కోసమే మనం సిద్ధపడాలి. కానీ అదృశ్యమైపోయేటటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ శరీరం కోసం, అదృశ్యమైపోయేటటువంటి ఈ లోక సంబంధమైనటువంటి కష్టాలు, శ్రమలు, శోధనలు, ఈ లోకంలో ఏది మనము తీసుకెళ్ళం. కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రతీది కూడా అదృశ్యమైనవే. అందుకని ఈ లోకంలో ప్రతీది కూడా దృశ్యమైనవే. దృశ్యమైన వాటి చూడకుండా అదృశ్యమైనటువంటి మనము వాటి ఎందే నిదానించి చూడాలి. అదృశ్యమైనవి అనగా కనపడవు మనకి కంటికి, కానీ పరమందు మన కోసం దాచి ఉంచాడు. మన ఆత్మ కూడా కనిపిస్తుందా? మనం కనిపిస్తాం, లోపల ఉన్న ఆత్మ కనిపించదు. అలాగే ఆత్మ ఎలాగైతే కనిపించదో పరలోకమందున్నటువంటి మన మహిమ శరీరం కూడా ఆయనతో పాటు ఉంటుంది. కాబట్టి పరమందు మనకు దాచి ఉంచినటువంటి ఆయన స్థలాలలో ఆయనతో పాటు మనం ఉండాలని ఈ లోకంలో మహిమ శరీరాన్ని దాల్చుకోవడం కోసం, ఎత్తబడడం కోసం, ఆయనతో ఉండడం కోసమే మనము ప్రయాసపడుతున్నాం. కానీ ఈ లోకంలో దేనికోసం మనము ప్రయాసపడకూడదు.
మనం ఈ సువార్త సేవ ప్రకటిస్తున్నాము అంటే మహిమ శరీరం కోసం నిత్యము యుగయుగాలు తరతరాలు ఆయనతో పాటు ఉండాలని మనం ప్రయాసపడాలి తప్ప ఈ లోకంలో ధనము సంపాదించుకోవాలని, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని, ఈ లోకంలో ఘనమైన వారిగా ఉండాలని కాదు. కాబట్టి ఈ లోకం మనకి శాశ్వతం కాదు. శాశ్వతమైన నివాసం మనకి ఎక్కడుంది? పరమందు ఉన్నది. కాబట్టి ఆ పరలోక సంబంధమైనటువంటి దీవెల కొరకు, ఆశీర్వాదాల కొరకు, ఐశ్వర్యం కొరకు, ఐశ్వర్యం కొరకు, మహిమ శరీరం కొరకు మనము ఈ లోకంలో కష్టపడుతున్నాం అని మనం నమ్మి విశ్వాసంతో జీవిస్తే మహిమ శరీరాన్ని మనం తప్పకుండా దాల్చుకుంటాం. ఆయన త్వరలో రాని ఉన్నాడు కాబట్టి ఎప్పుడొచ్చినా ఆయనతో పాటు మనం ఎత్తబడే గుంపులో ఉండాలని ఆశపడదాం. 5వ వచనాన్ని చూద్దాం. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. దేని నిమిత్తం? పరలోక సంబంధమైనటువంటి మహిమ శరీరం కోసం మనల్ని సిద్ధపరిచింది ఎవరంట? దేవుడే. దేవుడే మనల్ని ఈ విధంగా సిద్ధపరిచాడు. ఏ జంతువులకి ఆత్మ లేదు, అవి పుడతాయి, చనిపోతాయి అంతే. కానీ మానవుడికి మాత్రం ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఇప్పుడు కూడా జీవిస్తుంది. జీవింపచేసేటటువంటి ఆత్మగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసయ్య యందు ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో, ఆయన యందు మనం ఎప్పుడైతే మారుమనసు పొంది రక్షణ పొందుకుంటామో, జీవింపచేసేటటువంటి ఆత్మ మనలో ఉన్నప్పుడే మనం పరలోక రాజ్య సంబంధులుగా మనం మార్చబడతాము. ఆయనతో పాటు మనం ఎత్తబడతాం. అంతేకాని ఈ లోకానికి వెలుగుగా వచ్చాను, ఇంకా చీకటిలోనే ఉన్నారు, వెలుగు దగ్గరికి రాలేకపోయారు అని యేసుప్రభువారు చెప్తున్నారు. నేనే మార్గము, సత్యము, జీవం అంటున్నాడు. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు తండ్రితో నాతో పాటు ఉంటారంటున్నాడు. విశ్వాసం ఉంచని వాళ్ళు ఆయనతో ఉండరని కదా అర్థం. ఆయన యందు విశ్వాసం ఉంచాలి, మారుమనసు పొందాలి, రక్షణ పొందుకోవాలి. ఈ లోకంలో మనకి ఇచ్చినటువంటి ఆయుష్ను మనము ఆయన కొరకు జీవించాలి. మనకి సమయం ఇచ్చాడు. ఇంకా మనం జీవిస్తున్నాము అంటే మనకు సమయాన్ని ఇచ్చాడు. సమయాన్ని వృధా చేయకూడదు. పోయిన ఒక్క నిమిషం కూడా మనకి వెనక్కి తిరిగి రాదు. కాబట్టి మనకిచ్చిన ఈ ఆయుష్ మనము దేవుని కొరకు వాడబడాలి. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు ఎప్పుడైతే వాక్యాన్ని వింటున్నారో, ఆ వాక్యం అందు ఎప్పుడైతే మీరు నమ్మకం మీకు కలిగిందో, ఇది నిజమా అని మీకు ఎప్పుడైతే అనిపించిందో, ఒక పరిశుద్ధ గ్రంథాన్ని మీరు కొని చదవండి. లేదా ఇంట్లో బైబిల్ ఉన్నా చదవకుండా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే కనుక పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చదవండి, విశ్వసించండి, మారు మనసు పొందండి, రక్షణ పొందుకోండి. పరిశుద్ధ గ్రంథం మన ఇంట్లో ఉంటే దేవుడు మన ఇంట్లో ఉన్నట్టే. దేవుడు మన ఇంట్లో ఉన్నా మనము ఆ బైబిల్ చదవకపోతే మనకి పని చేయదు. అలాగే మనకి బ్యాంకులో డబ్బులు ఉంటాయి, ఏటీఎంలో డబ్బులు ఉంటాయి, మనం తీసుకోవడం రాకపోతే డబ్బులు ఉన్నా వేస్టే కదా. అలాగే దేవుడు మనలోనే ఉన్నా, మనతోనే ఉన్నా, మన ఇంట్లోనే పరిశుద్ధ గ్రంథం ఉన్నా, మనం బైబిల్ తీసి చదవకపోతే, బ్యాంకులో డబ్బులుండి కూడా తీసుకోవడం రాకపోతే ఎలా అయితే మనం ఆ డబ్బుని అనుభవించలేమో, అలాగే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడైనటువంటి వాక్యాన్ని మనం ఎప్పుడైతే చదివి ధ్యానించకుండా, ప్రార్థించకుండా ఉంటామో మనకి క్రియారూపం దాల్చదు. కాబట్టి మనకున్న పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. మన ఇంట్లో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చదవాలి, లేకపోతే కొనుక్కోవాలి. చదివినప్పుడు ఆ వాక్యం దేవుడు మనతో మాట్లాడతాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తూ ఉన్నాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యం ఉన్న దేవుడు బైబిల్ పరిశుద్ధ గ్రంథం. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి ఇంట్లో కూడా కొనుక్కొని చదవాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఉండి కూడా చదవకపోతే ఈ రోజు నుంచైనా మీరు దేవునితో మాట్లాడడం అలవాటు చేసుకోండి. దేవునితో మాట్లాడడం అనగా ప్రార్థన, దేవుడు మనతో మాట్లాడడం అనగా పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం. అందుకని దేవునితో మాట్లాడడం అలవాటు చేసుకోండి. దేవుడు మనతో మాట్లాడాలని మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. అయితే ఐదో వచనాన్ని మళ్ళీ చూద్దాం. 2 కొరింథీ 5వ అధ్యాయం 5వ వచనం. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మాను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఏం చేశాడంట? దీనికి నిమిత్తం మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. దేని నిమిత్తం? మహిమ శరీరాన్ని దాల్చుకుని ఆయనతో పాటు ఉండడానికి సిద్ధపరిచింది
దేవుడే ఈ మానవుల్ని నిర్మించాడు. ఆ ఆత్మను, దేవుని ఆత్మను ఆ మానవుల్లో గుడారం అనేటువంటి ఈ శరీరంలో పెట్టి ఉన్నాడు. అందుకే ఏమంటే హృదయమే నా ఆలయం అంటున్నాడు. మన హృదయమే దేవుని ఆలయంగా చేసి ఆ పరిశుద్ధాత్మను మన ఆత్మలో పరిశుద్ధాత్మను పెట్టి మనల్ని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా పరిశుద్ధులుగా మనల్ని చేసి ఆయనతో పాటు ఉండడానికి మనల్ని ఈ లోకంలో యేసయ్యను పంపించి మనల్ని సిద్ధపరిచాడు. ఆయనతో పాటు ఉండే విధంగా మనల్ని తయారు చేసుకున్నాడు దేవుడే. కాబట్టి దేవుడే మరియు ఆయన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. సంచకరువు అనగా మనకు అడ్వాన్స్గా పరిశుద్ధాత్మను మనకు అడ్వాన్స్గా ఇచ్చి ఉన్నాడు. అడ్వాన్స్ అనగా ఒక ఇల్లు అమ్మేమనుకోండి, మనం ఏదైనా ఒక వస్తువు అమ్మేమనుకోండి, మనకు అడ్వాన్స్ ఇస్తారు. అడ్వాన్స్ ఇచ్చినప్పుడు మనకు రావాల్సిన డబ్బు ఇంకా మనకి చాలా ఉంది. మనకి ఏంటి గ్యారంటీ, వాళ్ళు తీసుకుంటారు, మనకు డబ్బు తిరిగిస్తారు అనేటటువంటిది. అలా అడ్వాన్స్గా మనం ఎప్పుడైతే మారుమనసు పొంది రక్షణ పొందుకుంటామో, బాప్తిస్మం పొందుకున్న వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు అడ్వాన్స్గా మనలోకి వస్తాడు. కానీ మీరు ఇంకా డబ్బు మనకు రావాల్సింది ఉంది. ఆ డబ్బును ఎప్పుడు పొందుకుంటాం? మనము ప్రార్థించినప్పుడు, ఆయనలో మనం కనిపెట్టినప్పుడు, ఆయన యందు మనము ఉపవాస ప్రార్థనలోను అలాగే వాక్యమందును విడవకుండా దేవుని మందిరంలోను మనం బలపడుతూ ఉన్నప్పుడు మనకు ఇవ్వవలసిన ప్రతిదీ కూడా ఆయన ఇవ్వవలసిన సమస్తాన్ని మనకి ఈ లోకంలోనే నింపుతాడు. నింపి మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేసుకుంటాడు. మనకి అడ్వాన్స్గా పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ప్రజ్వలింపు చేసుకోవాలి. ప్రజ్వలింపు చేసుకోవడం అనగా ప్రార్థన యందు వాక్యమందు మనము పట్టుదల కలిగి దేవుని సన్నిధి యందు పట్టుదల కలిగి మనం విడవకుండా దేవుని మందిరానికి వెళ్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని వింటూ మనం ప్రార్థిస్తూ మనము ఉన్నప్పుడు మనకి అడ్వాన్స్గా ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? వరాలతో ఫలాలతో మనల్ని నింపుతాడు. ఆ నింపి సమృద్ధిగా మనకి ఇవ్వాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని మనకి ఈ లోకంలో ఉండగానే మనకి ఆశీర్వదించి మనల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా చేసి ఈ లోకంలో మనం ఆశీర్వాదకరంగా ఉండడమే కాకుండా పరలోక రాజ్య సంబంధులుగా మనల్ని చేసుకొని మహిమ శరీరాన్ని ఇచ్చి ఈ శిథిలమైపోయేటటువంటి ఈ శరీరము ఇక్కడే విడిచిపెట్టి మనకి శాశ్వతమైనటువంటి మహిమ శరీరాన్ని మనకిచ్చి నిత్యము మన ఆత్మ ఆయనతో పాటు జీవింపచేసేటటువంటి ఆత్మగా యేసయ్య ఈ లోకానికి వచ్చి మనల్ని జీవింపచేసి నిత్యము తండ్రితో పాటు యేసయ్యతో పాటు మనం ఉండే విధంగా మనకి మహిమ శరీరాన్ని ఇచ్చి పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేసి ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ శిథిలమైపోయేటటువంటి ఈ గుడారము, ఈ శిథిలమైపోయే ఈ గుడారం కోసమే మనం ప్రాధేయపడకుండా నిత్యము స్థిరముగా నిలిచేటటువంటి మహిమ శరీరముతో ఆయనతో పాటు పరమందు మన కోసం సిద్ధపరిచినటువంటి స్థిరమైనటువంటి నివాసము కలిగిన వారముగా పరమందు ఆయనతో పాటు ఉండాలనేటటువంటి మహిమ శరీరం కోసం మనం ఈ లోకంలో ప్రాధేయపడాలి. దానికోసమే కష్టపడాలి, దానికోసమే మనం జీవించాలి. ఈ లోకం శాశ్వతం కాదు. మనకి ఈ శరీరం శిథిలమైపోద్ది, ఈ భూమి శిథిలమైపోతుంది. ఈ భూమిలో ఉన్నవన్నీ కూడా ఒక దినం నశించిపోతాయి. కానీ స్థిరమైన నివాసం మనకు పరలోకంలో ఉంది కాబట్టి పరలోకం కోసమే మనం ప్రాధేయపడదాం. మహిమ శరీరం కోసం మనం ఈ భూలోకంలో ఉండగానే మారు మనసు పొంది రక్షణ పొందుకుని నిత్యము యుగయుగాలు మనము నశింపజేసే ఈ శరీరం కోసం కాకుండా మనల్ని జీవింపజేసేటటువంటి యేసయ్య వైపు చూసి నిత్యము ఆయనతో పాటు జీవించాలని మనం ఈ దినం మనం నేర్చుకుని ఉన్నాం. కాబట్టి జీవింపచేసేటటువంటి ఆత్మగా ఈ లోకానికి వచ్చినటువంటి కడవరి ఆదాముగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మొదటి ఆదాముకి సంతానంగా మనం పుట్టి శిథిలమైపోయే ఈ శరీరం కోసం కాకుండా జీవింపచేసేటటువంటి యేసయ్య వైపు చూసినప్పుడు మనము నిత్యము ఆయనతో జీవిస్తామని ఈ దినం మనము నేర్చుకుని ఉన్నాం. కాబట్టి ఈ విన్న వాక్యాన్ని మీరు విడిచిపెట్టకుండా మీరు హృదయాల్లో భద్రపరచుకోవాలని ప్రార్థిద్దాం. పరిశుద్ధాత్మ సహాయంతో మన యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరచుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును ప్రభువా, శిథిలమైపోయేటటువంటి ఈ శరీరం కోసం ఈ లోకం కోసం కాకుండా ప్రభువా
స్థిరముగా నిలిచేటటువంటి మహిమ శరీరం కోసం పరలోక సంబంధమైనటువంటి నీ యొక్క అదైన పరలోక సంబంధమైనటువంటి పరలోక రాజ్యము నీ కోసం నీతో మేము ఉండే విధంగా తండ్రి ఎలాగైతే మా కోసం సిద్ధపరిచి ఉంచాడో అలాగే నన్ను నా యందు మీరు విశ్వాసం ఉంచితే నాతో పాటు మీరు ఉంటారని యేసు ప్రభు వారు మాకు చెప్పిన విధంగా ప్రభా యేసయ్య యందు మేము విశ్వాసం ఉంచి మేము నిరీక్షణ కలిగి ఉన్నాం ప్రభా. మీరే సమయంలో వచ్చినప్పటికీ యేసయ్య మమ్మల్ని సిద్ధపరిచి నీ పరలోక రాజ్య వారసులుగా ప్రతి సార్వత్రిక సంఘాన్ని, ప్రతి విశ్వాసిని, ప్రతి యొక్క ప్రభా తండ్రి మారు మనసు పొంది రక్షణ పొందిన బిడ్డలందరినీ సిద్ధపరుస్తున్నావు తండ్రి. రక్షణ లేని బిడ్డలు కూడా తండ్రి నీ రక్షణ మార్గంలో నడిపించి ఏ ఒక్కరు కూడా విడవబడకూడదని, అందరూ ఎత్తబడాలని, అందరూ నీతో పాటు ఉండాలని, నీ రాజ్యంలో ఉండాలని నీ చిత్తం, నీ ప్రణాళిక అయ్యా ప్రభు. ప్రతి ఒక్కరి మన నేత్రాలు యేసుక్రీస్తు ప్రభు నామములో ఇప్పుడే తెరవబడును గాక. విన్న వాక్యమునైనా తండ్రి నైనా రోడ్డు పక్కన పడిన విత్తనాల వలె ప్రభు ఎత్తుకుపోయే విధంగా అపవాది ఎత్తుకుపోకూడనట్లు ప్రభు వినే చెవి, గ్రహించే మనసు ప్రతి బిడకు దయచేసి ప్రభు మంచి నేలను పడినటువంటి విత్తనాల వలె ప్రతి ఒక్కరూ ఫలించుదురుగాక. నీ బలమైన ఆత్మశక్తితో నింపి శిథిలమైపోయేటటువంటి ఈ శరీరము ఈ లోకం కోసం కాకుండా స్థిరమైనది నైనా తండ్రి నివాసము పరలోకమందు మాకుందని ప్రతి బిడ్డ గ్రహించుకుని ప్రభు నీ యందు విశ్వాసం ఉంచి నీ పరలోక రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరిని మీరు చేసుకున్నారని నమ్ముచున్నాం తండ్రి. అయ్యా మమ్ములను, మా పిల్లల పిల్లలు తరతరాలు నీ సేవలో వాడబడాలి ప్రభా. విశాలమైన స్థలాల్లో విశాలమైన మందిరాలు నిర్మించి అయ్యా మీరు అక్కడ ఆలస్యమైతే అనేక ఆత్మలు రక్షించి నీ రాజ్య వారసులుగా చేసేటటువంటి ధన్యత, దీవెన, ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి ప్రభా నీ పరలోక దీవెనలతో, నీ పరలోకపు వరాలతో, ఫలాలతో, ఆశీర్వాదాలతో, ఐశ్వర్యంతో ప్రభు మమ్మల్ని నింపి ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా మీరు వాడుకుంటున్నారని మేము నమ్మి విశ్వాసంతో ప్రార్థిస్తున్నామయ్యా. నీ బలమైన హస్తము నాయన ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డ పైన ఇప్పుడే ప్రభు నీ బలమైన హస్తం ఉంచి అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి అయ్యా. గర్భఫలము లేని బిడ్డలకు నైనా యేసుక్రీస్తు ప్రభు వారి నామములో గర్భఫలము తెరవబడును గాక. గర్భఫలము నీవు ఇచ్చే బహుమానమయ్యా ప్రభు తండ్రి. నేను ఎవరైతే గర్భఫలం లేకుండా నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నారయ్యా ప్రతి బిడ్డ మొరను ఆలకించే దేవుడు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన మేళ్లతో, దీవెనలతో, ఆశీర్వాదాలతో, ఐశ్వర్యంతో నింపే దేవుడు తండ్రి. ఏ బిడ్డ ఏ అవసరత కలిగి నీ సన్నిధిలో మొరపెడుతున్నారయ్యా ప్రతి బిడ్డలు మీరు ముట్టి అనారోగ్యంగా ఉన్న బిడ్డలకి యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక. అప్పుల్లో కూరుకుపోయిన వారికి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక. ఏ సమస్యల్లో ఉన్నప్పటికి కూడా శిథిలమైపోయేటటువంటి ఈ లోకం వైపు నేను చూడకుండా, కొంతకాలం ఉండేటటువంటి ఈ చులకని శ్రమల వైపు చూడకుండా నీ వైపు చూస్తూ తండ్రి నీ సాక్షులుగా, నీ సాధనాలుగా ప్రతి బిడ్డ నిలువబెట్టుకుని నీ రాజ్యానికి ప్రతి ఒక్కరిని వారసులుగా చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఇంతవరకు మీరు వాక్యాన్ని విన్న వాక్యాన్ని మీరు మీ హృదయాల్లో భద్రపరుచుకుని ఈ శిథిలమైపోయేటటువంటి ఈ శరీరం కోసం, ఈ లోకం కోసం కాకుండా స్థిరమైనటువంటి నివాసం మనకు పరమందు ఉందని, ఆ మహిమ శరీరం కోసం మనం ఈ లోకంలో సిద్ధపడి ఆయన రాజ్య వారసులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారు కూడా అదే ప్రేమను కలిగి మనల్ని భూలోకానికి పంపించారు. కాబట్టి ఆ ప్రేమించేటటువంటి దేవుడిని మనము విడిచిపెట్టకుండా ఆయన వైపు చూసి అందరూ మారు మనసు రక్షణ పొందుకొని ఆయన రాజ్యంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా సకల పరిశుద్ధులకును, సార్వత్రిక సంఘాలకును, అలాగే దైవ సేవకులకును, మనకును, మన కుటుంబాలకు, మన పిల్లలకు, ప్రతి ఒక్కరికి కూడా నిత్యము ఆయన కృప తోడై ఉండునుగాక. ఆమెన్. ఇంకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జీసస్ క్రైస్ట్ గ్లోరీ మినిస్ట్రీని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కనుక నేను పెట్టేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది కాబట్టి మీరు చూడొచ్చు. అలాగే
మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు విని విశ్వాసంలో బలపడి ఉన్నారని నేను నమ్ముచున్నాను. అలాగే మీరు బలపడి ఇతరులను బలపరిస్తే మీరు కూడా సువార్త సేవలో పాలుపంపులు పొందుకున్నవారు అవుతారు. మన యొక్క ప్రయాస ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది, పరలోక రాజ్య సంబంధమైనది. కాబట్టి మనం పరలోక రాజ్య సంబంధులం కాబట్టి ఈ యొక్క సువార్త మీరు విని అనేక మందిని బలపరచాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. సువార్త సేవలో మీరు కూడా పాలుపంపులు పొందుకుంటే పరలోక రాజ్యంలో మనము జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ఈ లోకం కోసం కాకుండా పరలోక సంబంధులుగా పరలోక సంబంధమైనటువంటి దీవెనల కోసం, ఆశీర్వాదాల కోసమే మనం ప్రయాసపడదాం. అంతవరకు దేవుని కృప మనందరికీ మరొక వాక్యాంశంతో కలిసేంత వరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.